ఎన్డీఏ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ చిన్ని సతీమణి జానకి, ఆయన కుమారులు కేశినేని వెంకట్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెల్లి కాలనీలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ చిన్ని సతీమణి జానకి, ఆయన కుమారుడు కేశినేని వెంకట్ 48వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారం అనంతరం పేరాబత్తుల రమణ మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు. స్థానిక ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెల్లి కాలనీలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇవ్వటం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మేము రాగానే, అధికారంలో రాగానే తప్పకుండా రిజిస్ట్రేషన్లు కల్పిస్తాం. తప్పకుండా ప్రజలకి పైన ఉండేటువంటి వాటర్ కానీ ఇబ్బంది కానీ, డ్రైనేజీలు కానీ సమస్యలపైన, అంతేకాకుండా పింఛన్లు కూడాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగా మన పేదవాళ్ళు అయినటువంటి ఈ వృద్ధులు వాళ్ళు కూడాను ఎండలో పింఛన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడాను మేము అనుకూలంగా చేసి మీ అందరికీ కూడా మేము మీ ఇంటికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీనికి మా ప్రజలు 48వ డివిజన్లో ఘన స్వాగతం పలికారు.